లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఏంటి అంటే ఈ కల్తీ నెయ్యి. ఆ కల్తీ నెయ్యే కదలేండి, మొత్తం రసాయనాలతో కూడిన నెయ్యి. ఏదైతే సిట్ మరి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిందో ఈ క్రమంలో అక్కడ నుంచి హాట్గా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా క్యాబినెట్లో కూడా దీనికి సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. సో దానితో పాటుగా మరో కీలకమైన అంశం మాజీ మంత్రి జోగి రమేష్. ఆయన గురించి చెప్పాలి అంటే ఇక మాటలు కోటలు దాటిపోతాయి కదా. ఆ మాటలు దాటడం వేరు, కానీ ఆ భాషా పదజాలం వేరు. సో కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుండేదేమో బహుశా అని చెప్పి చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ తరుణంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపడంతో ఓ ప్రక్కన బెయిల్ పైన ఉన్నారు కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లో. సిట్ కూడా తాజాగా ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆయన బెయిల్ రద్దు చేయమని. ఈ రెండింటికి సంబంధించిన అంశాలు మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ కల్తీ నెయ్యి అసలు ఆ పదమే అనవసరం లేండి. కొవ్వు లేదు అని చెప్పేసి వాళ్ళు, అది అసలు నెయ్యే కాదని చెప్పేసి సిట్టు. సో దీనికి సంబంధించింది క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చింది. సో అసలు ఏం జరిగిందంటారు? మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. 1992-93లో నేను అప్పట్లో ఒక 5 సంవత్సరాలు అయ్యప్ప మాలేసుకున్నా. ఓకే, 5 years కంటిన్యూస్గా. ఎగ్జాక్ట్గా ఏ సంవత్సరం ట్రిప్లో అనేది నాకు గుర్తులేదు, కానీ 90-94 మధ్యలో ఓకే ఏదో ఒక ట్రిప్లో రిటర్న్ జర్నీలో తమిళనాడులో కుర్తాళం అని చెప్పని ఒక ప్లేస్కి వెళ్ళాం. ఓకే, అంటే ఆ బస్సులో వెళ్తాం కదా, అవును. ఆ బస్సు వాళ్ళు కుర్తాళం వాటర్ ఫాల్స్ అని చెప్పని అక్కడ తీసుకెళ్లారు. ఓకే, అక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంది. తెల్లవారుజామున అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర స్నానాలు చేసి తిరిగి బస్ దగ్గరకు వచ్చే దారిలో షాపులు ఉంటాయి కదా, రకరకాల షాపింగ్ అక్కడ. అందరూ ఎగబడి చాలా చౌకగా వస్తున్నాయి అని చెప్పని తలా ఒక జీడిపప్పు ప్యాకెట్లు కొన్నాం. ఓకే, జీడిపప్పు కాస్ట్ తక్కువ అక్కడ, బాగా తక్కువలో వస్తున్నాయి అని చెప్పని తెల్లారుజామున మసకగా ఉంది వాతావరణం కూడా. వాడు ఇచ్చాడు, మేము డబ్బులు ఇచ్చామని తీసుకున్నాం. తీరా వచ్చి బస్సులో కూర్చున్న తర్వాత ఆ గురుస్వాములు వాళ్ళు రెగ్యులర్గా తిరిగేవాళ్ళు కదా చాలా సంవత్సరాల నుంచి. ఈ బస్సులు ఆపరేట్ చేసే టూర్ ఆపరేటర్లు గురుస్వాములు వాళ్లే. వాళ్ళు స్వామి ఇక్కడంతా మాయ జీడిపప్పు అయ్యా కొనమాక అని చెప్పారు. కానీ అప్పటికి అందరం డబ్బులు ఇచ్చి కొనుక్కొని తేడం అయిపోయింది. ఓకే, ఆ జీడిపప్పులో మాయ ఏముంటుందిలే అని చెప్పని ప్యాకెట్లు ఆ పని బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ప్యాకెట్ తిప్పితే ఒక్క పప్పు కూడా నోట్లో పెట్టుకోవడానికి పనికి వచ్చేది కాదు. అది మొత్తం పౌడర్ అయిపోయింది. అసలు కంప్లీట్ ఏదో డూప్లికేట్ పప్పులు అయ్యి. ఓహో, అసలు జీడిపప్పులు కాదయి. ఓకే, జీడిపప్పు లాంటి పప్పు. జీడిపప్పు లాంటి పప్పు. నాకు ఈ నకిలీ ఈ వార్త విన్న తర్వాత ఒక పక్క శ్రీవారితోటి ఈ విధంగా పరాచకాలు ఆడతారా, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతోటి ఈ విధంగా ఆటలాడుకుంటారా అని చెప్పని కోపం వస్తూ ఉంటుంది. అవును, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో నేను 2021లో ఒకసారి వెళ్ళాను, 22లో ఒకసారి వెళ్ళాను. ఓకే, తిరుమల. నేను వెళ్ళిన సందర్భంలోనూ మనం అక్కడ ప్రసాదం లడ్డూలు కొనుక్కుంటాం. లేదు అని అంటే తిరుమల వెళ్ళొచ్చిన చాలా మంది వాళ్ళు ప్రసాదం మనకి మేము తిరుపతి వెళ్ళొచ్చాము అని చెప్పని ప్రసాదం ఇస్తూ ఉంటారు. అవును, మరి ఇన్ని సంవత్సరాలు మనం ప్రసాదంగా భావించి కళ్ళకద్దుకొని తీసుకున్నది మనం ప్రసాదం అనే తీసుకున్నాం. అవును, అది శ్రీవారి ప్రసాదంగా భావించి మనం తీసుకున్నప్పుడు ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తే అది చేసిన వాళ్ళకి ఆ పాపం తప్ప మనకైతే కాదు. రైట్. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది వాళ్ళు పవిత్ర శ్రీవారి ప్రసాదంగా భావించే తీసుకుంటే అంతవరకే దాన్ని భ్రష్టు పట్టించారు అని అంటే పట్టించిన వ్యక్తులకే ఆ పాపం తగులుద్ది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈ మొత్తం జరుగుతున్న సీక్వెన్స్ అంతా చూస్తుంటే నిన్న రాష్ట్ర క్యాబినెట్లో కూడా దీని గురించి చర్చించడం. అవును, రాష్ట్ర క్యాబినెట్లో కూడా చర్చించి తీరాల్సిన ఒక కంపల్షన్ క్రియేట్ అయింది. కారణం ఏంటి అంటే
కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడ్డ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే 2024లో అక్కడ జరుగుతున్న తప్పుని ఎత్తి చూపారు. అవును. దాని మీద విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సిట్ నియమించారు. అలా నియమించగానే ఆ సిట్టు చాలా వేగంగా ఈ జరిగిన తప్పు వెనక ఉన్న వాస్తవాలు ఏంటనేది మొత్తం వెలికి తీస్తారన్న నేపథ్యంలో ఈ సిట్టు ఇదే విధంగా ఇదే వేగంగా ఇంతే సమర్థంగా కనుక విచారణ చేస్తే తమ బతుకు తమ పాపాలు మొత్తం వెలుగులోకి వస్తాయి అని చెప్పని నాడు ధర్మకర్తల మండలి చైర్మన్ గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి తానే స్వయంగా సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు. హైకోర్టు కూడా కాకుండా ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అవును. సుప్రీంకోర్టుకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ విచారణ మీద స్టే ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని రాజకీయంగా వేధింపులకు గురి చేసే ఉద్దేశంతో కక్ష సాధింపు ధోరణితో విచారణ జరుపుతూ ఉంది, మా పరువు ప్రతిష్టలను మంటగలుపుతూ ఉన్నారు, శ్రీవారి ప్రతిష్టను కూడా మంటగలుపుతూ ఉన్నారు అని చెప్పని కోర్టుని అప్రోచ్ అయ్యాడు. అవును. సుప్రీంకోర్టు అతని అభ్యర్థన పరిగణలోకి తీసుకొని తన పర్యవేక్షణలో ఒక విచారణ కమిషన్ అపాయింట్ చేసింది. సిబిఐ డైరెక్టరు నియమించిన 2 సిబిఐ అధికారులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐపీఎస్ అధికారులు 2, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్కి సంబంధించిన ఇంకొక అధికారి కలిపి వీళ్ళు విచారణ చేస్తారు అని చెప్పని వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంపిక కాబడ్డ అధికారుల బృందం వాళ్ళకి సహకరిస్తుంది అని చెప్పని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ నియమించారు. కరెక్ట్. ఆ సిట్టు దాదాపుగా సంవత్సర కాలం పాటు విచారణ చేసి ఆ విచారణలో వెల్లడైన వాస్తవాలని ఛార్జ్షీట్ రూపంలో న్యాయస్థానానికి సబ్మిట్ చేసింది. ఈ సబ్మిట్ చేసిన క్రమంలో అసలు సిసలు బాధ్యుల్ని ప్రస్తావించలేదనేది ఒక పాయింట్. అవును. అదే క్రమంలో ఏం జరిగింది అనేది కూడా నిశితంగా వెలికి తీసి వాళ్ళ వాస్తవాలని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అసమగ్రంగానే ఉన్న ఆ అసమగ్రపు సమాచారమే విస్తుగొలిపే సమాచారం వెల్లడైంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే సిట్టు ఛార్జ్ షీట్ని న్యాయస్థానానికి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక బ్రీఫ్ నోట్ ఇచ్చింది. అసలు ఈ నకిలీ నెయ్యి సరఫరాదారులకి టెండర్లు ఎలా దఖలపడ్డాయి, వాళ్ళకి ఆ టెండర్ దక్కించడానికి టెండర్ నిబంధనలను ఎలా సడలించారు, ఎవరెవరి ప్రమేయంతో ఏ రోజు ఏ నిర్ణయం తీసుకున్నారు, అసలు ఈ నకిలీ నెయ్యి సరఫరా అవుతున్న క్రమంలో ఈ నకిలీ నెయ్యి మీద అధికారులకు ఫిర్యాదులు అందడం, ఆ ఫిర్యాదుల నేపథ్యంలో నాడు 2022 మే 5వ తారీఖు రోజు ప్రొక్యూర్మెంట్ జిఎం సుబ్రహ్మణ్యం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళటం, వైవి సుబ్బారెడ్డి గారు సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్లో మైసూర్లో దాన్ని క్వాలిటీ టెస్ట్ చేయించమని చెప్పిన ఆదేశాలు ఇవ్వటం, మే 2020 ఓకే సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి టీటీడీ శాంపిల్స్ పంపించడం, ఆగస్టు 3వ తారీఖు సిఎఫ్టిఆర్ఐ నుంచి టీటీడీకి రిపోర్ట్ రావడం, ఆ రిపోర్టులో వెజిటబుల్ ఫ్యాట్స్ తోటి చేయబడ్డ నెయ్యి ఇది అని చెప్పని రిపోర్ట్ అందిన మళ్ళీ ఆగస్టు 25వ తారీఖు రోజున అదే సంస్థకి మళ్ళీ టెండర్ కట్టబెట్టారు, మళ్ళీ సరఫరా ఆర్డర్స్ ఇచ్చారు. మరి ల్యాబ్కి పంపించమని ఆదేశించిన వైవి సుబ్బారెడ్డి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని చైర్మన్ దృష్టికి తీసుకున్న ప్రొక్యూర్మెంట్ జిఎం సుబ్రహ్మణ్యం, నాడు ధర్మకర్తల మండలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ధర్మారెడ్డి వీళ్ళ హయాంలోనే వీళ్ళే ల్యాబ్కు పంపించి ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా అవే సంస్థలని 2024 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన దాకా అదే క్వాలిటీని సరఫరా కొనసాగింపజేశారు. ఇవి సిట్టు ఇవాళ ఒక రిపోర్ట్ రూపంలో ప్రభుత్వానికి ఇస్తూ అసలు ఈ ప్రొక్యూర్మెంట్ కమిటీ, పర్చేసింగ్ కమిటీ అంటారు, అవును, అంటే టీటీడీ సభ్యుల్లోనే టీటీడీ ధర్మకర్తల మండలిలోనే కొందరిని పర్చేసింగ్ కమిటీగా అపాయింట్ చేస్తారు. ఓకే. ఆ పర్చేసింగ్ కమిటీలో ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు, ఇప్పుడు కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వీరు కూడా సభ్యులు. అయితే ఇక్కడ స్పెషల్ ఇన్వైటీస్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, బోమన కరుణాకర్ రెడ్డిని ఇన్వైట్ చేసి వాళ్ళతోటి టెండర్ నిబంధనలు ఆమోదింపజేశారు. టెండర్ నిబంధనల సడలింపుని
అంటే ఈ మిగిలిన సభ్యులను కాకుండా వాళ్ళని ఇన్వైట్ చేసి అదనంగా వాళ్ళతోటి టెండర్ నిబంధనలు సడలింపు చేశారు. ఇక్కడ అసలు ఎందుకు ఇప్పుడు అసలు ప్రొక్యూర్మెంట్ కమిటీ ఉన్నారు, పర్చేసింగ్ కమిటీ ఉన్నారు, వాళ్ళని కాకుండా వీళ్ళని ఎందుకు పిలిచారు, మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారని చెప్పని వీళ్ళు ఆక్షేపణ వ్యక్తం చేయాల. అసలు వీళ్ళుండగా వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు అనేది ఇప్పుడు ఖచ్చితంగా వివరణ ఇచ్చుకొని తీరాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎవరు? పార్థసారథి మీద. పార్థసారథాలు మమ్మల్ని పిలవలేదు, వాళ్ళని పిలిచి చేయించుకున్నారనేది వాళ్ళు ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చేశారు. సో ఇప్పుడు అది ఆ టెండర్ నిబంధనల సడలింపు తీర్మానం మీద వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి కాబట్టి తీర్మానం నెంబర్ 371 ఆ టెండర్ నిబంధనల సడలింపు మీద వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం, భూమన కరుణాకర్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అయిపోయింది. ఓకే. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే నాడు ఈఓగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్, ఆ రోజు ఏఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి, నాడు నేడు పర్చేసింగ్ కమిటీకి ఫైనాన్షియల్ హెడ్గా పనిచేసిన, అప్పుడు ఇప్పుడు కూడా అకౌంట్స్ డిపార్ట్మెంట్ హెడ్గా అప్పటి నుంచి ఇప్పుడు కూడా కొనసాగుతున్నాడు బాలాజీ, నాడు ధర్మకర్తల మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, స్పెషల్ ఇన్వైటీస్ గా హాజరయ్యి సంతకాలు పెట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరి ప్రమేయం స్పష్టంగా నిర్ధారణ అవుతా ఉంది. అక్కడ నిర్ధారణ అవుతున్నా కూడా కేవలం అధికారుల మీద మాత్రమే చర్యలు తీసుకోమని చెప్పని సిట్టు రిఫర్ చేసింది. అదే కదా అసలు డౌట్. అనిల్ కుమార్ సింఘాలు, ధర్మారెడ్డి, బాలాజీ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆల్రెడీ అనిల్ కుమార్ సింఘాల్ ఇప్పుడు పదవిలో కొనసాగుతూ ఉన్నారు కాబట్టి అతన్ని ఆ విధుల నుంచి తప్పించారు. కానీ నాటి నుంచి నేటి వరకు బాలాజీ ఆ అకౌంట్స్ డిపార్ట్మెంట్ హెడ్గా అతనే కంటిన్యూ అవుతా ఉన్నాడు. అలాగే ధర్మారెడ్డి నాడు ఏఈఓ, తర్వాత అతను ఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతను ఈఓగా కొనసాగుతున్న రోజుల్లోనే సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది, అది నకిలీ అని చెప్పని రిపోర్ట్ వచ్చింది. వచ్చినా సరే మరి నాడు వైవి సుబ్బారెడ్డి, తర్వాత వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి, ఈ ఇద్దరు టైంలో ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి, వీళ్ళు అవే సంస్థలతోటి సరఫరా ఎందుకు కొనసాగించారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే సిట్టుకి దగ్గర 3 రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళు విచారణ జరిపిన సందర్భంగా వాళ్ళ కేస్ డైరీ లాంటిది ఒక రిపోర్ట్, రైట్. రెండోది న్యాయస్థానానికి సబ్మిట్ చేసిన ఛార్జ్ షీటు, 3 ప్రభుత్వానికి రాసిన బ్రీఫ్ నోటు. ఈ మూడిటిలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే విచారణలో కొంతమంది ప్రమేయం నిర్ధారణ అవుతూ మీకు సాక్ష్యాధారాలు లభ్యమైనవి, వాటిని ఛార్జ్ షీట్లో ఎందుకు మెన్షన్ చేయాల? అదే క్రమంలో ఛార్జ్ షీట్లో స్పష్టంగా ఎవరెవరు ఏ తప్పులు చేశారనేది మీకు నిర్ధారణ అవుతున్నా వాళ్ళ మీద ఛార్జెస్ కోసం ప్రభుత్వానికి ఎందుకు రిఫర్ చేయాల? ఓకే. ఇక్కడ ఈ విధమైన ఈ కాంట్రడిక్షన్స్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రిపోర్ట్ మీద ఒకసారి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునే ఉద్దేశంతో నిన్న కేబినెట్ సమావేశం జరుగుతున్న సందర్భంగా కూడా అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిపించి అడ్వకేట్ జనరల్ గారు ఏం సలహా ఇచ్చారు? ఇప్పుడు న్యాయస్థానానికి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తుంది, న్యాయస్థానం దాన్ని కాంగ్రెస్ లోకి తీసుకుంటుందా లేదా, పరిగణలోకి తీసుకుంటారా లేదా అని న్యాయస్థానం దాన్ని పరిగణలోకి తీసుకున్నదా తీసుకోలేదా అనేది ఒక నిర్ణయం వెలువడిన తర్వాత దాని మీద మనం స్పందించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. న్యాయస్థానం దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ ఛార్జ్ షీట్లో ఉన్న లోపాల గురించి మనం ప్రస్తావించడానికి ఆస్కారం ఉంటుంది. పరిగణలోకి తీసుకోకపోతే అప్పుడు ఫర్దర్గా సిట్టు సవరణతో కూడిన మళ్ళీ ఇంకొక ఛార్జ్ షీట్ వేయాల్సి ఉంటుంది. దీన్ని సవరణ చేసి మళ్ళీ ఛార్జ్ షీట్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా న్యాయస్థానం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి దానికోసం వేచి చూడాల్సి ఉంటుంది అని చెప్పి ఒక సలహా చెప్పారు. ఓకే, అది కూడా ఫ్యాక్ట్, రైట్. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక విచారణ కమిషన్ వేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంది. కారణం ఏంటి అంటే ఇవాళ అసలు సిసలు కీలక సూత్రధారుల ప్రమేయం నిర్ధారణ కావట్లా. అవును, విచారణలో ఎవరు సంతకాలు పెట్టారో మెన్షన్ చేశారు, ఎవరెవరు కలిపి తీర్మానం చేశారో మెన్షన్ చేశారు.
ఎవరు తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ సంస్థలు ఎంటర్ అయినాయి అనేది నిర్ధారణ అయింది. ఈ సంస్థలు తయారు చేసి పంపించిన ప్రోడక్ట్ గురించి రివీల్ చేశారు. అవును. ఈ ప్రోడక్ట్ సరఫరా చేసే క్రమంలో ఎవడో వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసిన చిన్నప్పన్ అనే వాడికి కోట్ల రూపాయలు, ఇక్కడ పదే 4.5 కోట్ల రూపాయలు అతని అకౌంట్లోకి వచ్చిన డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. కానీ ఇదే టెన్యూర్లో అతను విశాఖపట్నంలో 13 ప్లాట్లు కొన్నాడు. ఓకే, అది ఎక్కడ ప్రస్తావన రావట్లా. అవును. అంటే ఈ 4.5 కోట్లకు అదనంగా ఇంకొక 13 ప్లాట్లు కూడా కొనగలిగాడు. దాని గురించి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చర్చ జరగటం లేదు అసలు. కాబట్టి ఈ 13 ప్లాట్లు అలాగే ఈ 4.5 కోట్లకే ఈ మొత్తం అవినీతికి పరిమితమైందా? అసలు ఇష్యూ ఇది అవినీతి సమస్య కూడా కాదు. అవును, ఇది ఆలయ సాంప్రదాయాలకి, కరెక్ట్, శ్రీవారి పవిత్రతకి సంబంధించిన, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. అవును. కాబట్టి ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలతోటి ఆటలాడుకునే సాహసానికి ఒడిగట్టగలిగారు అని అంటే వీళ్ళు పాలసీ పరంగా తీసుకున్న డెసిషన్ కారణం. ఇక్కడ గమనించుకుంటే ఈ దేశంలో ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని విచారణల్లో, ఇప్పుడు ఢిల్లీ మద్యం కేసు జరిగినప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకొచ్చిన కొత్త పాలసీ కారణంగా, పాలసీలో సవరణ చేసిన కారణంగా ఈ అవినీతికి ఆస్కారం కలిగింది అని చెప్పని ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, చాలా మంది నాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అవును, అది ఇక్కడ జరగట్లేదు. సంవత్సరాల తరబడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలు కూడా జరుగుతూ ఉన్నాయి. అవును. మరి ఇక్కడ కూడా పాలసీ మార్పు కారణంగానే ఈ సంస్థలు ఎంటర్ అవడం జరిగింది. కాబట్టి అసలు సిసల పాలసీ మేకర్స్, చైర్మన్, ఈఓ నాడు ఈ పాలసీ రూపకల్పనలో సంతకాలు చేసిన స్పెషల్ ఇన్వైటీ హోదాలో పర్చేసింగ్ కమిటీ తరపున సంతకాలు చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, వీళ్ళ ప్రస్తావన లేని ఆ ఛార్జ్ షీట్ అయినా, ప్రభుత్వానికి వచ్చిన రిపోర్ట్ అయినా, చర్యలకి ఆదేశించలేని ఆ రిపోర్టు 100కి 100 రూపాయలు ఒక 4 గీసుకోవడానికి పనికిరాని దానిగానే చూడాలి మనం. ఓకే, అంటే కొన్ని ఫ్యాక్ట్స్ని వెలుగులోకి తెచ్చింది. అదే క్రమంలో యానిమల్ ఫ్యాట్కి సంబంధించి చేసిన టెస్ట్ విషయంలో కూడా చాలా పెద్ద లోపం కనిపిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రస్తావన చేసింది ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన ల్యాబ్లో నిర్ధారణ చేసిన రిపోర్ట్ని ఆయన మెన్షన్ చేశారు. అవును. కానీ విచారణ చేసిన సిట్ ఎన్డీడీబీకి కాకుండా ఎన్డీఆర్ఐ ల్యాబ్కి పంపించారు. ఎన్డీడీబీ పంపించుంటే అసలు తెలిసి ఉండేదిగా. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎన్డీడీబీ చేసిన టెస్ట్లో వాళ్ళు డిఎన్ఏ నిర్ధారణ కూడా చేశారు. కానీ ఇక్కడ ఎన్డీఆర్ఐలో కేవలం జంతు అవశేషాలు అన్నిటి గురించి కాకుండా ఒక పంది కొవ్వుకు సంబంధించిన మాత్రమే రిపోర్ట్ అడిగి, అది కూడా పీసీఆర్ టెస్ట్ అడిగారు. అంటే పీసీఆర్ టెస్ట్ అడిగితే నెయ్యిని వేడి చేయాల్సి వస్తుంది. నెయ్యిని వేడి చేస్తే డిఎన్ఏ అదృశ్యం అవుద్ది, 120 degrees దగ్గర. కాబట్టి ఇక్కడ ఆ టెస్ట్ని రిఫర్ చేయటం వెనుకున్న నిర్ణయం ఎవరిది? ఆ పర్టికులర్ ల్యాబ్లో టెస్ట్ చేయించాలనే నిర్ణయం ఎవరిది? కారణం ఏంటి అంటే ఇప్పుడు ఈ కేసులో అక్యూజ్డ్ నెంబర్ 34, 35, 36గా ఉన్న 3 వ్యక్తులు, ఈ 3 అదే సంస్థలో గతంలో వివిధ విభాగాల్లో, వివిధ హోదాల్లో పనిచేస్తున్న వ్యక్తులు. వాళ్లే ఈ సంస్థల తరకి టీటీడీకి మధ్య కన్సల్టెంట్లుగా వ్యవహరించారు. అంటే ఇక్కడ తమ మీద వస్తున్న ఆరోపణలు తమ ల్యాబ్లోనే టెస్ట్ చేయించడం, ఏ టెస్ట్ చేస్తే తమకు అనుకూలమైన ఫలితం వస్తుందని చెప్పి అనేది తెలిసిన వ్యక్తులు, అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తులు, వాళ్ళ ప్రమేయంతో ఆ ల్యాబ్లో టెస్ట్ జరిగిందా, ఆ పర్టికులర్ ల్యాబ్లో టెస్ట్ చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది ఎవరు, ఈ టెస్ట్ చేయించాలని నిర్ణయం తీసుకున్నది ఎవరు, ఓన్లీ పంది కొవ్వు గురించి మాత్రమే అక్కడ ఆ టెస్ట్ అడిగే నిర్ణయం తీసుకున్నది ఎవరు, ఇవన్నీ స్పష్టంగా నిర్ధారణ అవ్వాలి అని అంటే సిట్టును కూడా తప్పుదో పట్టించి మరీ తమకు అనుకూలమైన నిర్ణయం రప్పించుకునే విధంగా ఆ విచారణా సంస్థను కూడా మేనేజ్ చేశారా, ల్యాబ్ను కూడా తాము అక్కడే పనిచేస్తున్నాం కాబట్టి ల్యాబ్లో కూడా తాము ఇన్ఫ్లుయెన్స్ చేసి రిపోర్ట్ని కూడా తమకు అనుకూలంగా తెప్పించుకున్నారా? ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది టీటీడీ ఈఓగా ఉన్న వ్యక్తి ధర్మారెడ్డి. ఈ ధర్మారెడ్డి ఎంతగా లైజెన్స్ చేస్తాడు అని అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇతను సహజంగా టీటీడీ ఈఓగా ఉండేవాళ్ళు ఐఏఎస్ని టీటీడీ ఈఓగా వేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా ఉన్న ధర్మారెడ్డిని ముందు ఏఈఓగా తీసుకొచ్చి తర్వాత ఈఓగా నియమించాడు. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ అంశంలో గుంటూరు జనరల్ హాస్పిటల్ డాక్టర్ ప్రభావతి ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరగలేదని చెప్పని సర్టిఫై చేసిన తర్వాత
ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్లో ఉన్న ఆర్మీ హాస్పిటల్కి రిఫర్ చేసిన తర్వాత ఈ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్గా పనిచేసిన ధర్మారెడ్డి డిఫెన్స్ హాస్పిటల్లో జరుగుతున్న టెస్ట్ నేపథ్యంలో రఘురామ కృష్ణరాజు గారి టెస్ట్ రిపోర్ట్ కూడా అక్కడ ఆర్మీ హాస్పిటల్ డాక్టర్ని కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేశాడు అన్న వార్తలు వచ్చినాయి. రఘురామ కృష్ణరాజు గారే స్వయంగా రివీల్ చేశారు. అంటే ఇక్కడ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ లైజన్ కి ట్రై చేశారు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఇప్పించినట్టే ఇక్కడ కూడా తప్పుడు రిపోర్ట్ ఇప్పించడానికి ప్రయత్నం చేశారని చెప్పని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ విధమైన ఘన చరిత్ర కలిగిన ఘనా పార్టీలందరూ అక్కడ ఉన్న నేపథ్యంలో 100% ఇవాళ సిట్టు జరిపిన విచారణలో చాలా విస్తుగొల్పే వాస్తవాలు వెల్లడైనా కూడా కొన్ని అసలు సిసలు కీలకమైన సందర్భాల్లో సిట్టును కూడా తప్పుదో పట్టించినట్టుగా అసలు సిసల బాధ్యుల్ని పాయింట్అవుట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం కానీ వాళ్ళ మీద కేసులు నమోదు కానీ వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో సిట్టు కూడా విఫలం చెందినట్టుగా కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిట్ ఇచ్చిన రిపోర్టును కూడా అధ్యయనం చేసి దాని మీద ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవడానికి ఒక కమిషన్ అపాయింట్ చేస్తామని చెప్పని కూడా చెప్పారు. అదే సందర్భంలో నిన్న టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు ఆయన ఒక మాట చెప్పారు. సిట్టు సేకరించిన దానికన్నా అదనపు సమాచారం కూడా మా దగ్గర ఉంది, మేము సుప్రీంకోర్టుని అప్రోచ్ కాబోతున్నామని చెప్పని కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ సిట్టు విచారణ ఛార్జ్ షీట్ ద్వారా చెలరేగిన ఈ ప్రకంపనలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడంలో ఖచ్చితంగా ముగవకూడదు కూడా. ఎందుకంటే శ్రీవారికి అంతటి స్థాయి అపచారానికి బాధ్యులైన ఏ వ్యక్తులైనా సరే ఇవాళ ప్రజల ముందు చట్టం ముందు శ్రీవారి భక్తుల ముందు వాళ్ళ దోషిత్వాన్ని నిరూపణ చేస్తూ వాళ్ళని దోషులుగా నిలబెట్టి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి 100% ఆ దిశగానే ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి నిన్న కేబినెట్ సమావేశంలో కూడా దీని గురించి వివరంగా చర్చించి అసలు సిసల పాత్రదారుల ప్రమేయాన్ని నిర్ధారణ చేయాలి అని చెప్పని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వమే ఇవాళ ఒక విచారణ కమిషన్ అపాయింట్ చేయడానికి సిద్ధపడి ఇవాళ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పిన ఒక నిర్ణయం రాగానే ఈరోజు సాక్షిలో ఒక బ్యానర్ ఐటమ్ రాశారు. చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి నా రెడ్ బుక్ రాజ్యాంగమే రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరించి మరి రాష్ట్ర ప్రభుత్వం తాను విచారణ కమిషన్ వేస్తుందంట, అక్కడ ఏమి జరగలేదు అని చెప్పని రిపోర్ట్ వచ్చినా కూడా ఇంకా మసిపూసి మారేడికాయ చేసి వైసీపీ నాయకులను దోషులుగా నిర్ధారణ చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా మళ్ళీ కేబినెట్ ద్వారా కూడా విచారణ కమిషన్ ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగ ధిక్కారం, సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని చెప్పని ఒక పెద్ద ఆర్టికల్ రాసుకుంటూ వచ్చారు. ఇవాళ తప్పు మీరు చేయలేదని చెప్పనే ధైర్యం మీకున్నప్పుడు సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిషనే మిమ్మల్ని నిర్దోషులుగా పరిగణించింది అని చెప్పని మీరే చెప్పుకుంటా ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ నియమించిన దాంట్లో మీరు భయపడాల్సిన నెక్స్ట్ ఏముంది? అక్కడ తప్పు జరిగిందనేది మీకు తెలుసు, ఆ తప్పుకు బాధ్యులు మీరని మీకు తెలుసు. ఆ తప్పు మీరు ఇవాళ హిందూ సమాజం ముందు దోషులుగా నిలబడుతున్నారు. కాబట్టి ఆ తీవ్రతని తగ్గించుకోవడానికి ఎన్ని రకాలుగా దారి మళ్లింపు దృష్టి మళ్లింపు చర్యలకు పాల్పడాలో అన్ని రకాల దృష్టి మళ్లింపు చర్యలకు మీరు పాల్పడుతున్నారు అనేది కూడా వాస్తవం. ఎంతగా మీకు ఒక పేపర్ ఉందని చెప్పిన దాంట్లో బ్యానర్ ఐటమ్ రాసిన శ్రీవారి పట్ల మీ హయాంలో జరిగిన ఈ అపచారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హిందూ సమాజం క్షమించరాని తప్పు మీరు చేశారనేది కూడా వాస్తవం. రాజేష్ గారు, దాని తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ అలా వచ్చిందో లేదో మొదలు పెట్టేశారు. ఆయన సాధారణంగా అంతకాలం జైల్లో ఉన్న తర్వాత ఎంతో కొంత పరివర్తన వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందేమో అనే విషయాన్ని మనం వల్లభనేని వంశీ ద్వారా చూసాం. కానీ జోగి రమేష్ దానికి విభిన్నంగా కొంచెం గట్టిగా ఇంకా అగ్రెసివ్గా మాట్లాడతాం, పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఈ పరిణామం జరుగుతున్న నేపథ్యంలోనే అక్కడ దాడులు ఇవన్నీ జరిగినాయి. సరే, ఈ పెట్రో బాంబులు ఇవన్నీ ఎపిసోడు అందరూ గమనించారు. అయితే ఇప్పుడు తాజాగా సిట్ కూడా ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆయనకి బెయిల్ రద్దు చేయండి ముందు అర్జెంటుగా, ఇక్కడ కొంత వివక్షలో రేపుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఏం జరుగుతుందంటారు? మళ్ళీ ఆయన బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వెనకటిది ఒక సామెత చెప్తారు, నా రెండు నాకు వడ్డిస్తే కానీ రోజు గడవదు అని చెప్పని. ఒక ఇంట్లో ఒక అల్లరి చిల్లరి పిల్లాడు ఉన్నాడు. రోజు పెద్దాళ్ళ చేతిలో వాడికి 1-2 దెబ్బలు పడితే కానీ వాడి దారిలో కుదురుకున్నాడు. ఒకరోజు ఎవరో ఇంటికి చుట్టాలు వచ్చారులేమని చెప్పని
ఆ ఇంటి పెద్దలు ఆ పూట వరకు వాడిని ఎక్స్క్యూజ్ చేశారు. ఉమ్. కానీ వాడికి ఆ చుట్టాలు వస్తే వచ్చిన సందర్భంగా వాళ్ళకి మర్యాదలు చేసే క్రమంలో వాళ్ళతో పాటు వీడికి స్నాక్స్ పెట్టినా కూడా రుచించట్లా. ఉమ్. వాడికి ఆ దెబ్బలు పడితే కానీ ఆ రోజు గడిచినట్టు కాదు. ఓకే. దాంతో నా రెండు నాకు పెట్టండి అని చెప్పని చుట్టాల ముందు అడుగుతున్నా అంట. చుట్టాలు ఏంటి పిల్లాడు రెండు అడుగుతున్నాడు, ఈ అప్పచ్చిరాను రెండు పెట్టమంటాడు ఏమని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదే అదే వాడు ఏం అడుగుతున్నాడు అనేది ఇంటి పెద్దలకు తెలుసు కాబట్టి కాదులే అని మొహమాట పడుతున్నారంట. కానీ వాడు మారం ఆ చుట్టాలని ఆ మర్యాదలు చేసే క్రమంలో వాళ్ళ ముందు పరుగు తీసే స్థాయిలో పెరిగిపోయింది. అప్పుడు వీళ్ళకి చికాకు వచ్చి ఈపు మీద రెండు బీకితే అప్పుడు ప్రశాంతంగా వాడి పనాడు చేసుకుంటా నా రెండు నాకు దక్కినాయి అని చెప్పని వెళ్ళాడు. అలాగే వాళ్ళ జోగి రమేష్ కూడా అతను అడిగిన బెయిల్ పిటిషన్ ని పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం 83 రోజుల తర్వాత అతనికి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఇక్కడ ఏ కేసులో ఎవరికి బెయిల్ మంజూరు చేసినా అన్కండిషనల్ బెయిల్ ఇవ్వరు. అవును, కండిషన్స్ ఉంటాయి. బెయిల్ కండిషన్స్ ఉంటాయి. నేను చట్టానికి లోబడి ఉంటా, నేను విచారణకు సహకరిస్తా, సాక్షులను ప్రభావితం చేయను, ఇట్లా రకరకాల బెయిల్ కండిషన్స్ కి లోబడి సంతకం పెట్టి వస్తారు. బహుశా నేను అనుకోవటం జోగి రమేష్ లాయరు ఇతనికి న్యాయస్థానం ఏమేమి కండిషన్స్ విధించింది అనేది చెప్పున్నాడు అనుకుంటున్నా. చెప్పకపోయినా జనరల్ తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి నువ్వు నీ ఇష్టారీతిన పెచ్చిరిల్లితే నీ బెయిల్ రద్దు చేసి మళ్ళీ తీసుకొచ్చి లోపల మింగుతారయ్యా. కాబట్టి కాస్త నోరు అదుపులో ఉంచుకో, నువ్వు చట్టానికి లోబడి వీలైనంత వరకు వినయంగా అంటే నీకు సహజంగా వినవ లేకపోయినా వినవ నటించి తీరాలి, ఇప్పుడు అవసరం నీకు ఉంది అని చెప్పని వాళ్ళ లాయర్ చెప్పుండాలి. చెప్తే మళ్ళీ ఫీజు రాదు కదా, మళ్ళీ ఒకసారి వెళ్తే మళ్ళీ వస్తుందేమో, అందుకని ఏమన్నా ఆలోచించుంటారు. ఏదైనా సరే జోగి రమేష్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన దగ్గర నుంచి అతను మొట్టమొదట డీజేల్ తోటి ఊరేగింపు పెట్టడం ఒక ఆక్షేపణీయమైన చర్య. రెండోది ఆ విధమైన ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని ఆ విధంగా దూషించడం ఒక ఆక్షేపణీయం. తర్వాత తిరుమల లడ్డూ అంశంలో వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుడు ఒక ప్రోగ్రాం తీసుకొని ఆలయాల్లో పూజలు నిర్వహించాలి అని చెప్పని ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పని ఒక పిలిపిగానే రాజకీయంగా మీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనే హక్కు మీకుంది, దాన్ని ఎవరు కాదంటారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అయితే తాను బెంగళూరులో ఉంటాడు కాబట్టి ఆయన ఏ ఆలయానికి వెళ్ళడు. కానీ మిగిలిన 174 నియోజకవర్గాల్లో మీ ఇన్ఛార్జీలు లేదా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరూ ఆలయాలకు వెళ్ళి పూజలు చేశారు కదా. మీ పార్టీలో సీనియర్ నాయకులందరూ కూడా మీ పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంను అనుసరించి ఆ రోజు ఆలయాలకు వెళ్ళి వచ్చి పూజలు చేసి వచ్చారు కదా. కానీ గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చిన అంబటి రాంబాబు, అలాగే ఇబ్రహీంపట్నం దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, దానికి వెళ్ళొచ్చిన ఈ జోగి రమేష్, వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడిన మాటలు ఇంతగా ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయి? వాళ్ళ 175 నియోజకవర్గాల్లో ఒకళ్ళిద్దరు తప్పిస్తే అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆలయానికి వెళ్ళి మీ పార్టీ ప్రోగ్రామ్ ని అమలు చేసినప్పుడు వాళ్ళెవరి దగ్గర వ్యక్తం కానీ ఈ విధమైన అభ్యంతరాలు వీళ్ళిద్దరి దగ్గర ఎందుకు వ్యక్తం అవుతున్నాయి? 100% జోగి రమేష్ తాను ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న ఎక్యూజ్డ్ అనే అంశాన్ని మర్చిపోయి న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ వెసులుబాటు వల్ల తాను వాళ్ళ బయట తిరగలుగుతున్నానన్న అంశాన్ని విస్మరించి అత్యంత దారుణంగా బెదిరింపు దూరంతో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఐటీ అండ్ హెచ్ఆర్టీ మినిస్టర్, ఇక్కడ నువ్వు అరెస్ట్ అయింది అద్దేపల్లి జనార్దన్ రావు నువ్వు కలిసి చేసిన నకిలీ మద్యం తయారీ కేసులో నువ్వు అరెస్ట్ అయ్యావు. అవును, అద్దేపల్లి జనార్దన్ రావు నీ బాల్యమిత్రుడు, నీకు అద్దేపల్లి జనార్దన్ రావుకి మధ్య వాట్సాప్ చాటింగ్లు జరిగినాయి. అద్దేపల్లి జనార్దన్ రావు అతని సోదరుడు జగన్మోహన్ రావుకి అలాగే నీకు నీ సోదరుడు రాముకి మధ్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. వీటినన్నిటినీ సిట్ ఎస్టాబ్లిష్ చేస్తూ నిన్ను విచారణ చేసి విచారణకు నువ్వు సహకరించిన నేపథ్యంలో నిన్ను అరెస్ట్ చేశారు. నీ ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలు సిట్ దగ్గర ఉన్నాయి. అలాగే అద్దేపల్లి జనార్దన్ రావే స్వయంగా నీ ఆదేశాల మేరకే ఈ నకిలీ మద్యం తయారీ జరిగింది అని చెప్పని సిటీకి వాంగ్మూలం ఇచ్చున్నాడు.
నీ బాల్యమిత్రుడు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఈ కేసు నమోదైంది, నీవు అరెస్ట్ అయ్యావు. అటువంటప్పుడు ఇవాళ లోకేష్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చి లోకేష్ని ఎందుకు దూషిస్తా ఉన్నావు, లోకేష్ని ఎందుకు బెదిరిస్తా ఉన్నావు? ఇక్కడ నీ స్వయంకృతం, అవును, నువ్వు ఇన్వాల్వ్ అయిన నేరం, నీ నేరం వెలుగులోకి వచ్చి నువ్వు ఇవాళ జైలుపాలు అయ్యేటప్పటికీ ఎక్కడ లేని ఉక్రోషం, ఎక్కడ లేని ఆవేశం, ఎక్కడ లేని వీరత్వం లోకేష్ పేరు ప్రస్తావనతో లోకేష్ మీద ఎందుకు వాడు వీడు వాడికి చిప్పు దొబ్బింది ఈ రకమైన భాషా ప్రయోగం చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర మంత్రిని ఉద్దేశించి ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్పందించాలి అని చెప్పని, అలా స్పందించడం ద్వారా అదొక ఘర్షణపూరిత వాతావరణానికి దారితీయాలి అని చెప్పని, తద్వారా సమాజంలో శాంతి భద్రతలకి విఘాతం కలగాలి అని చెప్పని, తద్వారా వీధి పోరాటాలకి మార్గం సుగమం కావాలి, సుగమం చెయ్యాలి అనే ఒక లక్ష్యంతో సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా ఈ జోగి రమేష్ వ్యవహరించాడు. కాబట్టి వాళ్ళ సిట్టు కూడా ఇతనికి బెయిల్ దక్కించుకొని బెయిల్ మీద ఉండగలిగే అవకాశం, అర్హత ఇతనికి లేదు. అతనికి ఇచ్చిన బెయిల్ కండిషన్స్ అతను వినియోగించుకోవట్లేదు, దుర్వినియోగపరుస్తా ఉన్నాడు. కాబట్టి అతను బెయిల్ రద్దు చేసి మళ్ళీ తీసుకొచ్చి జైల్లోనూ కూర్చోబెట్టమని చెప్పని ఇవాళ సిట్టు మళ్ళీ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయింది. 100% ఇతని స్టేట్మెంట్లు చూసినా, జరుగుతున్న సంఘటనలు చూసినా, పెరుగుతున్న ఉద్రిక్తతలు చూసినా 100% ఇతను ఈ విద్వేషాలు పెరగటానికి బాధ్యుడవుతా ఉన్నాడు. ఈ విద్వేషాలు మరింత పెరగటం ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేని స్థితి కల్పించాలనే వైసీపీ పార్టీ నాయకుడు ఎజెండాలో భాగంగా జోగి రమేష్ ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది అతను తన పొలిటికల్ ఎజెండాకి ఇస్తున్న ప్రాధాన్యత న్యాయస్థానం దగ్గర బెయిల్ కండిషన్స్కి లోబడి ఉంటానని సంతకం చేసిన ఆ సంతకానికి కూడా ఇవ్వట్ల. కాబట్టి అతనే స్వయంగా ఇచ్చిన వెసులుబాటుని దుర్వినియోగపరచుకుంటున్న నేపథ్యంలో అతనికి ఆ బెయిల్ని రద్దు చేయాలని చెప్పిన సిట్టు న్యాయస్థానాన్ని అర్థించిన నేపథ్యంలో న్యాయస్థానం కూడా ఒక వైజ్ డెసిషన్ తీసుకొని అతను బెయిల్ రద్దు చేసి ఈ విధమైన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళ సమాజంలో సంచరించడానికి కానీ, సమాజంలో నాయకులుగా చలామణి అవడానికి కానీ, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా ధిక్కరించే ఇటువంటి నైజం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగడానికి కూడా ఆస్కారం లేకుండా ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఏ బుద్ధి చెప్పాలా బుద్ధి చెప్పారు. అయినా సరే ఈ విధమైన ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్న ఇటువంటి వ్యక్తుల విషయంలో న్యాయస్థానం కూడా కఠినంగా వ్యవహరించాలి. ఇమ్మీడియట్ గా అతను బెయిల్ రద్దు చేసి తీరాలని చెప్పని ఒక సగటు పౌరుడిగా మనం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు దాంతో పాటుగా మరి అదనంగా ఇంకో 4 కేసులు కూడా రిజిస్టర్ అయినాయి కదా ఆయన పైన. అవును. సో ఒకవేళ ఇక్కడ బెయిల్ రద్దు కాకపోయినా ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? 100% జోగి రమేష్ అతను నేనేదో చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నా, నాకు ఒకసారి బెయిల్ వచ్చింది కాబట్టి ఇక శాశ్వతంగా నన్ను ఎవరు టచ్ చేయలేరు అనుకుంటా ఉన్నాడు. నీకు నకిలీ మద్యం కేసులో బెయిల్ వచ్చింది, ఆ కేసులో బెయిల్ వచ్చింది కదా అని చెప్పని సమాజంలో ఘర్షణలు సృష్టించే ప్రయత్నానికి కనుక నువ్వు దిగజారినప్పుడు, గతంలో రౌడీ షీటర్లు ఇదే విధంగా చట్టాన్ని ధిక్కరించే చర్యలకు పాల్పడుతూ ఉన్నప్పుడు, సమాజంలో అశాంతికి బాధ్యులు అవుతా ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తడీపారని చెప్పని నగర బహిష్కరణ అని చెప్పని చేసేవాడు. బహుశా అటువంటి స్థితి ఇవాళ మంత్రులుగా పనిచేసిన ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళు కూడా తెచ్చుకుంటారేమో చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ.